అనకాపల్లి జిల్లా కొత్తూరు పంచాయతీ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ శంకుస్థాపన చేశారు. అనంతరం దీపం 2 పథకంలోని భాగంగా కొత్తూరు పంచాయతీ పరిధిలో ఉన్న మేడిశెట్టి రాధా స్వగృహంలో దీపం క్రింద సిలిండర్ను మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా దీపం 2 పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ పథకాన్ని పారదర్శకంగా లబ్ధిదారులకి సిలిండర్లు అందజేస్తున్నామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలోని కూటమి నాయకులు, అధికారులు తదితరులంతా పాల్గొన్నారు. దీపావళి రోజు ప్రారంభించిన దీపం 2 పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఊహించిన దానికన్నా అద్భుతమైన స్పందన ప్రజల్లో, ప్రత్యేకంగా మహిళల్లో చాలా స్పష్టంగా కనపడుతోంది. ఈరోజు అనకాపల్లి జిల్లాలో పెద్దలు, సోదరులు, మీ అందరికీ ఈ ప్రాంతానికి ఎంతో అనుభవం కలిగిన రాజకీయ నాయకులు రామకృష్ణ గారితో కలిసి ఈ ఇంట్లో మేము వాళ్ళ కుటుంబ సభ్యులతో టీ తాగి వాళ్ళు ఏ విధంగా దీపం 2 పథకాన్ని ఉపయోగించుకున్నారో వాళ్ళు చెప్పినప్పుడు మరింత ఉత్సాహంతో ముందుకెళ్తున్నాం. 81 లక్షల కనెక్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ బుకింగ్స్ చేసుకున్నాయి. ప్రతి ఇంటికి ఈ దీపం 2 పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ అమౌంట్ని సుమారు 850 రూపాయలు పర్ సిలిండరు, సంవత్సరానికి 3 సిలిండర్లు ఇచ్చే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం. ఇక్కడ అనకాపల్లి జిల్లాలో దాదాపు 2,20,000 కనెక్షన్స్లో ఆల్రెడీ 1,75,000 మంది ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు బుకింగ్ చేసుకున్నారు. ఇది చాలా పారదర్శకంగా, చాలా సింపుల్గా చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి 3 నిబంధనలు పెట్టాం. అదేంటంటే, మొదటిది మీకు కనెక్షన్ ఉండాలి, రెండోది మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి, మూడోది మీ దగ్గర రైస్ కార్డు ఉండాలి. ఈ 3 అనుసంధానం చేసుకుని ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మీరు 1967కి ఫోన్ చేస్తే తప్పకుండా అధికారులు స్పందిస్తారు. జిల్లా స్థాయిలో కూడా జాయింట్ కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇది చాలా పారదర్శకంగా ప్రతి కుటుంబానికి ఉపయోగపడే విధంగా సంవత్సరానికి 2,840 కోట్ల రూపాయలు వెచ్చించే విధంగా సూపర్ 6లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీని మేము నెరవేర్చుకుంటున్నాం. నిజంగా మహిళల్లో ఎంతో ఆనందంతో మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం ప్రభుత్వంలో వచ్చిన తర్వాత చాలా కష్టమైన పని. ప్రత్యేకంగా రాష్ట్రంలో మనకున్న ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదని గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదే సమీక్షించి సంక్రాంతి లోపు మనం ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దామని ఒక మంచి ఆలోచనతో చేశారు. మార్చి 31వ తారీఖు వరకు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు మొదటి సిలిండర్. దాని తర్వాత ఏప్రిల్ 1 నుంచి ప్రతి 4 నెలలకు ఒకసారి ఒక్కొక్క సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఆ వెసులుబాటు ఎందుకు కల్పించామంటే, రాష్ట్రంలో 1,55,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఒకేసారి అందరికీ డెలివరీ చేయాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఖచ్చితంగా ఎంటీ సిలిండర్ ఉండాలి. అక్కడ స్థానికంగా ఉన్న గ్యాస్ ఏజెన్సీ వచ్చి ఆ సిలిండర్ని డెలివరీ చేయాలి. ఈలోపు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ముందు డబ్బులు కడితే ఇమీడియట్గా 24 గంటల లోపే డెలివరీ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళ ఖాతాలోకి ఆ నిధులు జమ చేస్తున్నాం. కాబట్టి దీపం 2 పథకం ద్వారా ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రజలకు తీసుకెళ్తున్నాం. ఉదయం మేము సమీక్షించుకున్నప్పుడు వివిధ జాయింట్ కలెక్టర్లు, అన్ని జిల్లాల నుంచి వచ్చిన అధికారులతోటి నేను చెప్పిన మాట వాస్తవం ఏంటంటే, ఏ పథకంలో కూడా ఈ స్థాయిలో లబ్ధిదారులు లేరు. 1,50,00,000 మంది